Hello, gents. Welcome to the second episode of the complete RSI playbook series. ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఆర్ఎస్ఐ అంటే ఏంటో చూసాం, కన్వెన్షనల్గా ఆర్ఎస్ఐ ఎలా వాడతారో చూసాం, అండ్ అన్కన్వెన్షనల్ లెవెల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద కన్వెన్షనల్ 30-70 లెవెల్స్, అన్కన్వెన్షనల్ 60-40 లెవెల్స్ ఎలా వాడాలో చూసాం, ఆర్ఎస్ఐ ఎలా చూడాలో చూసాం, రైట్? అండ్ ఆ తర్వాత మనం చార్ట్స్ ఎలా మార్క్ చేయాలో చూసాం. చార్ట్స్ మార్క్ చేసి చిన్న హోంవర్క్ కూడా చేసాం. ఒకవేళ మీరు ఎపిసోడ్ 1 చూడనట్టయితే ఇక్కడ ఐ బటన్‌లో ఎపిసోడ్ 1ని లింక్ పెడతాను. మీరు ఖచ్చితంగా చూసేయండి. సో, ఈ ఎపిసోడ్‌లో ఏం చేద్దామంటే మనం ఒక చిన్న 3 స్టార్ సెటప్ చూద్దాం. రైట్? ఈ సెటప్‌లో మనం ఆర్ఎస్ఐ బిహేవియర్ బట్టి, ప్రైస్ బిహేవియర్ బట్టి ఒక ట్రేడ్‌లోకి ఎంట్రీ ఎలా అవ్వాలి, ఎగ్జిట్ ఎలా అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అనేది చూసుకుందాం. దాని తర్వాత ఈ స్ట్రాటజీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం ఎపిసోడ్ 3లో, వేర్ విల్ డూ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అండ్ ఈ 3 స్టార్ సెటప్ని ఒక 4 స్టార్ 5 స్టార్ సెటప్ వరకు తీసుకెళ్తాం. రైట్? సో వన్స్ మనం ఈ సెటప్ అంతా నేర్చుకున్నాక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాని తర్వాత మనం ఒక స్కానర్ క్రియేట్ చేద్దాం. సో దట్ ఎవ్రీ డే మీరు ఆ స్కానర్ రన్ చేసి స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు, స్టాక్స్ మీద ట్రేడ్ తీసుకోవచ్చు. రైట్? దాని తర్వాత ఒక ట్రేడ్ జర్నల్ క్రియేట్ చేసుకుందాం. ఒక ట్రేడ్ జర్నల్ క్రియేట్ చేసుకుని ఎంట్రీ ఎలా చేయాలి, ఆ ట్రేడ్ జర్నల్ ఎలా చదవాలి, మీరు బ్యాక్ టెస్ట్ చేసిన స్టాక్స్ అన్ని ట్రేడ్ జర్నల్ ఎలా పెట్టాలి అనేది కూడా ఒక క్విక్ లుక్ వేసేద్దాం. ఇంకా ఫర్దర్ లేట్ చేయకుండా స్ట్రాటజీ ఏంటో చూసేద్దాం. రైట్? సో మనం క్విక్గా స్ట్రాటజీ ఏంటో చూద్దాం. నేను చెప్పినట్టు ఇది మీ 3 స్టార్ స్ట్రాటజీ. అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 55-65% మధ్యలో సక్సెస్ రేట్ ఇచ్చే స్ట్రాటజీ. అండ్ 55%, 65% అంటే తక్కువేం కాదు. ఇట్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ నంబర్, రైట్? అండ్ ఈ స్ట్రాటజీ వాడి మీరు కరెక్ట్‌గా స్టాప్ లాస్‌లు పెట్టుకొని పర్ఫెక్ట్ డిసిప్లిన్‌తో ట్రేడ్ చేశారనుకోండి, యూ కెన్ ఈజీలీ మేక్ గుడ్ మనీ త్రూ స్వింగ్ ట్రేడింగ్. రైట్? స్వింగ్ ట్రేడింగ్ అనే కాదు, యూ కెన్ ఈజీలీ మేక్ గుడ్ మనీ టు ఇంట్రాడే యాజ్ వెల్. నేను ఇంట్రాడే ఎలా చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఆప్షన్స్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే? సో మేక్ షూర్ దట్ ఈ ట్రేడ్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ స్ట్రాటజీ వాటి ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు డిసిప్లిన్తో మటుకు మీరు ట్రేడ్ చేయండి. రైట్? సో ఎసెన్షియల్లీ ఈ స్ట్రాటజీ ఎప్పుడు వాడతామంటే ట్రెండ్ షిఫ్ట్స్ కానీ, రివర్సల్స్ కానీ, రేంజ్ బ్రేక్అవుట్స్ కానీ ఈ స్ట్రాటజీ అనేది వాడతాం. ట్రెండ్ షిఫ్ట్ అంటే ఒక స్టాక్ బేరిష్గా ఉందనుకోండి, అది బుల్లిష్ టర్న్ తీసుకునేటప్పుడు దాని మీద ఎంట్రీ అవుతాం లాంగ్ సైడ్. ఒకవేళ స్టాక్ బులిష్గా ఉందనుకోండి, అది బేరిష్ అయ్యేటప్పుడు మనం దాంట్లో షార్ట్ ట్రేడ్ ఎంటర్ అవుతాం. ఆర్ రేంజ్ బ్రేక్అవుట్ అంటే స్టాక్ కొద్దిసేపు ఇలా ఒక రేంజ్లో ఉందనుకోండి, అది పైకి కానీ కిందకి కానీ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు మనం ఆర్ఎస్ఐ బిహేవియర్ బట్టి మనం లాంగ్ సైడ్ కానీ షార్ట్ సైడ్ కానీ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. మీరు ఈ 3 స్టార్ సెటప్ని 5 స్టార్, 4 స్టార్, 5 స్టార్, 6 స్టార్, 7 స్టార్ సెటప్ చేసుకోవాలనుకుంటే యూ షుడ్ ఐదర్ గో ఇంటూ మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్, విచ్ మనం సబ్సిక్వెంట్ వీడియోస్లో చూద్దాం, ఎపిసోడ్స్లో చూద్దాం. అండ్ దెన్ వీ కెన్ యూస్ మల్టిపుల్ ఇండికేటర్స్ యాజ్ కాన్ఫ్లుయెన్స్. దీన్ని మళ్ళీ ఫిబొనాచి లెవెల్స్తో కానీ లేకపోతే పివట్స్తో కానీ కాన్ఫ్లుయెన్స్ చేస్తే దెన్ you can get into a 3-star setup all the way till a 7-star setup, where the probability of success goes from ఎంత 55-65% దగ్గర నుంచి ఆల్మోస్ట్ 75-80% దాకా వెళ్ళచ్చు. రైట్? సో అక్కడికి వెళ్ళాలంటే ఈ బేసిక్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనం స్ట్రాటజీలకు వెళ్ళే ముందు ఒకసారి క్విక్గా మనం ఎపిసోడ్ 1లో ఏం నేర్చుకుందాం, ఒక చిన్న రీక్యాప్ అనేది చేసుకుందాం. సో మనం ఏమనుకున్నామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ 30 అండ్ 70 అన్కన్వెన్షనల్గా వాడతాం కదా, ఇది వాడం మనం. బట్ విల్ యూజ్ 40-60 ఆర్ఎస్ఐ వాల్యూస్ అనుకున్నాం. ఓకే? అండ్ వి సెట్ దట్ 0-40 మధ్యలో ఉంటే అది బేరిష్, 40-60 మధ్యలో ఉంటే సైడ్ వేస్, 60-100 మధ్యలో ఉంటే అది బుల్లిష్ అనుకున్నాం. రైట్? సో ఎసెన్షియలీ మీకు కాస్త క్లియర్గా చూపించాలంటే 60-100 మధ్యలో ఇది మీ బుల్లిష్ ఏరియా, 40-60 మధ్యలో ఇది మీ బేరిష్ ఏరియా. అండ్ 40-60 మధ్యలో ఏ ఏరియా అయితే ఉందో ఈ ఏరియాలో మనం ఆర్ఎస్ఐ బిహేవియర్ బట్టి విల్ టేక్ అ ట్రేడ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ స్ట్రాటజీ. బుల్లిష్ ట్రెండ్ షిఫ్ట్. బుల్లిష్ ట్రెండ్ షిఫ్ట్ అంటే ఐదర్ ప్రైస్ బేరిష్ ఉండి ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి టైంలో మనం ట్రేడ్ తీసుకుంటాం. ఆర్ ప్రైస్ కొద్దిగా సైడ్ వేస్ నుంచి ఇలా బుల్లిష్ వెళ్తుంది అనుకోండి, ఇలాంటి టైంలో మనం ట్రేడ్ తీసుకుంటాం. రైట్? సో మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఆర్ఎస్ఐ వాల్యూ
40 దగ్గర గానీ, 60 దగ్గర గానీ సపోర్ట్ తీసుకుంటే దట్ ఈస్ అవర్ ఎంట్రీ క్రైటీరియా. దట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్ ఫర్ అవర్ సెటప్. సో, ఆర్ఎస్ఐ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఇలా కొద్దిగా 40 దగ్గరకొచ్చి, ఇక్కడ 40 టచ్ అయ్యి, 40 అంటే ఎగ్జాక్ట్‌లీ 40 కాదు, కొద్దిగా పైకి కిందకి అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఇలాగ బౌన్స్ అయినప్పుడు గానీ, లేకపోతే ఇలాగ పైనుంచి 60 దగ్గరకొచ్చి, 60 నుంచి ఇలా బౌన్స్ అయినప్పుడు గానీ. ఈ 40 దగ్గర, 60 దగ్గర ఆర్ఎస్ఐ అనేది సపోర్ట్ తీసుకుంటే, దెన్ వి సే దట్ ఆర్ బులిష్ సెటప్ ఈస్ యాక్టివేటెడ్. రైట్? ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది 1 డే టైమ్ ఫ్రేమ్‌లో భారతీ ఎయిర్టెల్ ఎగ్జాంపుల్. ఓకే. మీరు చూసినట్టయితే ఈ ఏరియాలో 40 దగ్గర ఆర్ఎస్ఐ అనేది సపోర్ట్ తీసుకుంది. అండ్ దీనికి కరెస్పాండింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడుంది. రైట్? ప్రైస్ చూసుకున్నట్టయితే కొన్ని రోజులుగా ఇలా మీ చిన్న ఛానెల్‌లో అనేది ప్రైస్ అనేది ప్లే అవుతుంది. ఇలాగ. రైట్? ఒక్కసారి ఆర్ఎస్ఐ 40 దగ్గర బౌన్స్ అయ్యాక ఇక్కడ నుంచి మీది ప్రైస్ అనేది చూసారా? ఇట్ వెంట్ అప్ లైక్ దిస్. రైట్? వెరీ సిమిలర్‌లీ ఇక్కడ కూడా 40 దగ్గర ఆర్ఎస్ఐ సపోర్ట్ తీసుకుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు ప్రైస్ అనేది ఇలాగ డౌన్ ట్రెండ్‌లో ఉంటుంది. ఒక్కసారి ఆర్ఎస్ఐ ఇక్కడ 40 దగ్గర దాకా వచ్చి ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇలా పైకెళ్ళిద్దో ఆర్ఎస్ఐ, దెన్ యూ సీ ఎ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. అదే ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది బౌన్స్ అయింది. ఎక్కడి నుంచి? 60 లెవెల్ నుంచి ఇక్కడ ఆర్ఎస్ఐ మీకు బౌన్స్ అయింది. అండ్ ద కరెస్పాండింగ్ ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. వన్స్ ఇక్కడ ఆర్ఎస్ఐ బౌన్స్ 60 దగ్గర బౌన్స్ అవ్వడం చూస్తే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది చూసారా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగింది. యూ విల్ సీ ఎ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. రైట్? సో, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో, మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి ఎక్కడెక్కడ ఆర్ఎస్ఐ 40 దగ్గర సపోర్ట్ తీసుకుందో, 60 దగ్గర సపోర్ట్ తీసుకుందో ఒక్కసారి మీరు గమనించండి. ఓకే. గమనించారు కదా? మనం ఇప్పుడు చూద్దాం. ఎక్కడెక్కడ 40 దగ్గర బౌన్స్ అయిందో, సపోర్ట్ తీసుకుందో ఆర్ 60 దగ్గర సపోర్ట్ తీసుకుందో. ఓకే. సో, మీరు చూసినట్టయితే ఇక్కడ 40 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అగైన్ ఇక్కడ మీకు 60 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇంకో 60 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ కరెస్పాండింగ్‌లీ ప్రైస్ ఎక్కడెక్కడ మీకు మూవ్‌మెంట్ ఎలాంటి మూవ్‌మెంట్ ఇచ్చిందో చూద్దాం. ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడ దాకా మూవ్ అయింది. రైట్? మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ప్రైస్ ఇక్కడ దాకా మూవ్ అయింది. అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రైస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అయింది. దెన్ మీకు ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రైస్ అనేది అప్పటికి చూసారు. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రైస్ అనేది కొద్దిగా పైకి వెళ్ళింది. రైట్? సో, దిస్ ఈస్ హౌ ప్రైస్ అండ్ ఆర్ఎస్ఐ సపోర్ట్ అట్ 40, 60 గో ఇన్ టాండమ్ అనమాట. 40 దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పుడు, 60 దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళినప్పుడు ప్రైస్ మీకు బుల్లిష్ మొమెంటం అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అగైన్ మీరు ఒకసారి పాజ్ చేసి ఎక్కడెక్కడ మీ ఎంట్రీ సెటప్ అకార్డింగ్ టు దిస్ స్ట్రాటజీ మీకు అనిపిస్తుందో ఒకసారి మార్క్ చేసుకోండి, పాజ్ చేసుకొని. ఓకే. ఇప్పుడు చూద్దాం ఎక్కడెక్కడ మనకి బుల్లిష్ సెటప్ కనిపిస్తుందో. రైట్? ఇక్కడ 40 సపోర్ట్, ఇక్కడ 40 సపోర్ట్, ఇక్కడ 40 సపోర్ట్, ఇక్కడ 60 దగ్గర సపోర్ట్, దెన్ ఇక్కడ ఒక 40 దగ్గర సపోర్ట్. రైట్? ఇప్పుడు కరెస్పాండింగ్ ప్రైసెస్ ఎలాగా పనిచేసాయో చూద్దాం. ఇక్కడ ప్రైస్ అప్, దెన్ ఇక్కడ ప్రైస్ పైకి వెళ్ళింది. దెన్ ఇక్కడ నుంచి ప్రైస్ చాలా పైకి వెళ్ళింది. దెన్ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళింది. అండ్ దట్స్ ఆల్. రైట్? ఇప్పుడు మనం బేరిష్ ట్రెండ్ షిఫ్ట్ అంటే ప్రైస్ బుల్లిష్ టు బేరిష్ కానీ, లేకపోతే ఒక ట్రెండ్ కానీ, ఒక ఛానల్ కానీ బ్రేక్ చేసి మీకు బేరిష్ అవ్వడం కానీ. రైట్? అది ఎప్పుడవుతుందంటే ఆర్ఎస్ఐ 40 దగ్గర కానీ, 60 దగ్గర కానీ
రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే అప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాస్ బేర్ ట్రెండ్ హ్యాస్ పాసిబ్లీ స్టార్టెడ్. ప్రైస్ ఇక్కడ నుంచి మేబీ కింద పడచ్చు, రైట్? సో ఎలా కనిపిస్తుంది అంటే మీకు ఇలాగ ప్రైస్ ఇలా 60 దగ్గర దరిదాపుల్లోకి వెళ్ళి ఇలాగ కిందకి బౌన్స్ అవుతుంది, ఆర్ ఇలా వెళ్ళి 40 దగ్గరికి వెళ్ళి కిందకి బౌన్స్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ బేర్ సెటప్ అనమాట. అగైన్ యాజ్ అ సెట్ ఇట్స్ అ 3 స్టార్ సెటప్. మీరు ఈ 3 స్టార్ సెటప్ని 5 స్టార్, 4 స్టార్, 5 స్టార్, 6 స్టార్, 7 స్టార్ సెటప్ చేసుకోవాలనుకుంటే యూ షుడ్ ఐదర్ గో ఇంటూ మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్, విచ్ మనం సబ్సిక్వెంట్ వీడియోస్లో చూద్దాం, ఎపిసోడ్స్లో చూద్దాం. అండ్ దెన్ వీ కెన్ యూస్ మల్టిపుల్ ఇండికేటర్స్ యాజ్ కాన్ఫ్లుయెన్స్. దీన్ని మళ్ళీ ఫిబొనాచి లెవెల్స్తో కానీ లేకపోతే పివట్స్తో కానీ కాన్ఫ్లుయెన్స్ చేస్తే దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు అ 3 స్టార్ సెటప్ ఆల్ ద వే టిల్ అ 7 స్టార్ సెటప్, వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ గోస్ ఫ్రమ్ ఎంత 55-65% దగ్గర నుంచి ఆల్మోస్ట్ 75-80% దాకా వెళ్ళచ్చు, రైట్? సో అక్కడికి వెళ్ళాలంటే ఈ బేసిక్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, రైట్? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రెసిస్టెన్స్ 60 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది, అండ్ దీని కరెస్పాండింగ్ ప్రైస్ ఇక్కడ, అండ్ ప్రైస్ అనేది కింద పడుతుంది, రైట్? అగైన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 60 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, అండ్ దీని కరెస్పాండింగ్ ప్రైస్ దగ్గర నుంచి ప్రైస్ అనేది కింద పడింది, రైట్? ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అగైన్ ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయగలుగుతారో అక్కడ ఐడెంటిఫై చేయండి. దాని తర్వాత ప్లే చేసి యూ క్యాన్ కంటిన్యూ ద వీడియో అండ్ చెక్ నేను కరెక్ట్గా ఐడెంటిఫై చేశారో లేదో. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 60 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 60 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, దాని తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో 40 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ప్రైస్ కింద పడింది, అగైన్ ఇక్కడ నుంచి ప్రైస్ కొద్దిగా సైడ్ వేస్ అయినా సరే మళ్ళీ కింద పడింది, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కింద పడింది, అండ్ ఇక్కడ మీరు బుల్లిష్ ట్రెండ్ షిఫ్ట్ కూడా చూడొచ్చు. ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుని చూడండి. సపోర్ట్ తీసుకున్నాక ఈ కరెస్పాండింగ్ ప్రైస్ దగ్గర నుంచి అగైన్ యూ విల్ సీ అ అప్టిక్, రైట్? దెన్ అగైన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది, అండ్ దెన్ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పెరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ 40 దగ్గర రెసిస్టెన్స్, ఇక్కడ 40 దగ్గర రెసిస్టెన్స్, ఇక్కడ 40 దగ్గర రెసిస్టెన్స్, ఇక్కడ 40 రెసిస్టెన్స్, ఇక్కడ 40 రెసిస్టెన్స్, ఇక్కడ 40 రెసిస్టెన్స్. వీటిల్లో ఏ ఒక్క చోట మీరు షార్ట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా సరే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ ప్రాఫిట్ బుకింగ్ ట్రేడ్. ఇక్కడ ప్రైస్ పడింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇదొక ఇంకా ఎంట్రీ పాయింట్, ప్రైస్ పడింది, మళ్ళీ ఇదొక ఎంట్రీ పాయింట్, ప్రైస్ పడింది, మళ్ళీ ఇదొక ఎంట్రీ పాయింట్, మళ్ళీ ప్రైస్ పడింది, మళ్ళీ ఇదొక ఎంట్రీ పాయింట్, కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ ప్రైస్ పడింది, మళ్ళీ ఇదొక ఎంట్రీ పాయింట్, ప్రైస్ కింద పడింది. సిమిలర్లీ మీరు ఇక్కడ బులిష్ ట్రెండ్ షిఫ్ట్ కూడా చూడొచ్చు. ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది, అండ్ కరెస్పాండింగ్లీ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి యూ హ్యావ్ సీన్ ట్రెండ్, రైట్? సో మనం ఎగ్జాంపుల్ చూసాం కదా, సెటప్ చూసాం కదా. ఇప్పుడు మనం సెటప్ ఐడెంటిఫై చేశాక ఎంట్రీ అనేది ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టేక్ ప్రాఫిట్ ఎక్కడ తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వి లుక్ ఎట్ బుల్లిష్ సెటప్, రైట్? ఫస్ట్ ఏంటంటే మనం అనుకున్నాం కదా 40 దగ్గర కానీ 60 దగ్గర కానీ సపోర్ట్ తీసుకోవాలి, దట్ ఈస్ ద సెటప్. తర్వాత యూ హ్యావ్ అ అలర్ట్ క్యాండిల్, రైట్? అలర్ట్ క్యాండిల్ ఏంటంటే 40 నుంచి కానీ 60 నుంచి కానీ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఇలాగా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందో దాని కరస్పాండింగ్గా ఉన్న క్యాండిల్, రైట్? ఇది మీ అలర్ట్ క్యాండిల్, రైట్? ఎంట్రీ క్యాండిల్ ఏంటంటే ఈ అలర్ట్ క్యాండిల్ ఉందా, ఈ అలర్ట్ క్యాండిల్ పైన హై పైన మీరు ఎంట్రీ, రైట్? అండ్ ప్రైస్ అనేది ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది మీ అలర్ట్ క్యాండిల్ వచ్చిన తర్వాత ప్రీవియస్ స్వింగ్లో, ఇది మీ ప్రీవియస్ స్వింగ్లో, ఇక్కడేమో మీ స్టాప్ లాస్, అండ్ ఎగ్జిట్ ఎలా చేస్తారంటే
మనం 2 టేక్ ప్రాఫిట్స్ తీసుకుంటాం. ఒకటి 50% ఆఫ్ ప్రాఫిట్ మనం 1:1.5 రిస్క్ రివార్డ్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ చేస్తాం. మిగతా 50% ట్రైలింగ్ స్టాప్ లాస్. సో, ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేస్తామంటే, ఎప్పుడైతే కొత్త స్వింగ్‌లో ఫార్మ్ అవుతుందో అక్కడక్కడికి మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటూ వెళ్తాం. ఆర్ 3 బార్స్ ముందు లో కింద మనం స్టాప్ లాస్ కంటిన్యూస్‌గా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. దట్ ఈస్ హౌ యూ ట్రైల్ యువర్ స్టాప్ లాస్. అండ్ మీరు ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడతారంటే, 1 మీ డైరెక్ట్ క్యాష్ పెట్టి స్టాక్ డెలివరీ తీసుకోవచ్చు. ఆర్ ఎట్ ద మనీ, ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ మీరు లాంగ్ చేయొచ్చు. ఏటీఎం గానీ, ఐటీఎం గానీ కాల్ ఆప్షన్ మీరు లాంగ్ చేయొచ్చు. బై చేయొచ్చు. ఓకే. మీరు బిగినర్స్ అయితే ఐ వుడ్ నాట్ సజెస్ట్ టు గో అహెడ్ విత్ ఆప్షన్స్. మీరు ఆప్షన్స్ మీద కావాలంటే పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. బట్ మీరు యాక్చువల్ మనీతో ట్రేడ్ చేస్తున్నారంటే ఐ వుడ్ స్టిల్ రిక్వెస్ట్ యూ టు ఓన్లీ గో విత్ స్టాక్స్ బట్ నాట్ ఆప్షన్స్. ఓకే. ఒకవేళ మీరు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసినట్టయితే 1:1.5 ఎప్పుడైతే అండర్‌లయింగ్ స్టాక్ రీచ్ అయిందో అప్పుడు మీరు 100% ఎగ్జిట్ అయిపోతారు. రైట్. బికాస్ ఆ 1:1.5 వచ్చాక దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ప్రైస్ అనేది కొద్దిగా ఆగొచ్చు. అప్పుడు మీకు చాలా తీటా డీకే అవుతుంది. అండ్ మీకు వచ్చిన ప్రాఫిట్ అంతా తీటా డీకేలో పోతుంది. సో, ఆప్షన్స్‌లో జనరల్లీ నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయను. 1:1.5 దగ్గర ఎగ్జిట్ అయిపోతాననమాట. రైట్. అదే ఇప్పుడు బేరిష్ అనుకోండి. ఎలా చేస్తానంటే, సెటప్ ఇందాక మనం అనుకున్నదే 40 గాని, 60 గాని రెసిస్టెన్స్ ఫేస్ చేసిందనుకోండి ఆర్ఎస్ఐ. అప్పుడు అది మీ అలర్ట్ క్యాండిల్ అవుతుంది. రైట్. సో, 40, 60 దగ్గర ఎప్పుడైతే ఆర్ఎస్ఐ కిందకి బౌన్స్ అయిందో ఆర్ రెసిస్టెన్స్ తీసుకుందో అది మీ అలర్ట్ క్యాండిల్. రైట్. ఇలా ప్రైస్ ఇలా పైకెళ్ళి ఈ పాయింట్ దగ్గర ఆర్ఎస్ఐ ఇలాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసి 60 గాని, 40 గాని రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకొచ్చిందనుకోండి. ఎంట్రీ ఈస్ బిలో ద లో. సారీ. అబోవ్ కాదు. దిస్ ఈస్ బిలో ద అలర్ట్ క్యాండిల్ లో. ఓకే. అలర్ట్ క్యాండిల్ లో కింద మీ ఎంట్రీ అండ్ స్టాక్ ప్రైస్ ఒకవేళ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి వచ్చింది అనుకోండి. ఈ ప్రీవియస్ స్వింగ్లో దగ్గర మీ స్టాప్ లాస్ అండ్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో ఫర్ ఇంట్రాడే వేర్ 100% బుక్ చేసేసుకుంటారు. అండ్ ఆప్షన్స్ ఒకవేళ ట్రేడ్ చేద్దాం అనుకుంటే దీని లో కింద ఎప్పుడైతే ప్రైస్ వచ్చిందో ఎంట్రీ అలర్ట్ క్యాండిల్ లో కింద ఎప్పుడైతే ప్రైస్ వచ్చిందో మీరు ఎట్ ద మనీ కానీ ఇన్ ద మనీ కానీ పిఈ పుట్ ఆప్షన్ అనేది లాంగ్ చేస్తారు, బై చేస్తారు. అండ్ ఎప్పుడైతే 1:1.5 స్టాక్ వచ్చేసిందో అప్పుడు 100% అనేది మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే. ఇదేంటి ఇంట్రాడేలో 1:1 ఎగ్జిట్ రిస్క్ రివార్డ్ అంటున్నారా? మీరు ఇంట్రాడేలో షార్ట్ అయినప్పుడు మీరు క్యారీ ఫార్వర్డ్ చేయలేరు స్టాక్‌ని. సో, 1:1 రిస్క్ రివార్డ్‌లో 100% ఎగ్జిట్ అయిపోవడం ఉత్తమం. ఆల్టర్‌నేట్‌లీ ఇంకోటి చేయొచ్చు. మీకు 1:1 వచ్చేసిందనుకోండి, ఎంటర్ అవ్వగానే చాలా డౌన్‌ఫాల్ వచ్చిందనుకోండి ఆ రోజు. డౌన్‌ఫాల్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే 1:1 దగ్గర 50% అమ్మేసి అండ్ బై సే 2:30 ఆ ప్రాంతానికి మిగతా 50% అమ్మేసుకోవచ్చు. రైట్. దట్ ఈస్ అనదర్ ఆప్షన్ విచ్ యూ కెన్ ట్రై అండ్ డూ. బట్ ఐ పర్సనలీ 100% వచ్చేసా షార్ట్ ఎలా ఫాస్ట్‌గా పడిపోతుంది. సో, ఆ టైంలో ఎగ్జిట్ అయిపోతాను నేను. రైట్. ఇప్పుడు మనం త్వరగా చార్ట్స్‌లోకి వెళ్దాం. చార్ట్స్‌లోకి వెళ్ళి హౌ దిస్ ఈస్ వర్కింగ్ అనేది ఒక క్విక్ లుక్ వేసేద్దాం. ఓకే. రైట్. దిస్ ఈస్ యువర్ ట్రేడింగ్ వ్యూ. ఏదో ర్యాండమ్ చార్ట్ ఓపెన్ అయింది. విల్ జస్ట్ లుక్ ఎట్ ఇట్. సో, ఫస్ట్ ఏం చేస్తామంటే ఇండికేటర్స్‌లోకి వెళ్తాం. ఆర్ఎస్ఐ ఇండికేటర్ వేస్తాం. రైట్. ఆర్ఎస్ఐ వాల్యూస్ ఇన్పుట్స్‌లో 14 డే ఆర్ఎస్ఐ స్టైల్‌లో మనకి మూవింగ్ యావరేజ్ అవసరం లేదు. మిడిల్ బ్యాండ్ అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ ఫిల్ అవసరం లేదు. అప్పర్ బ్యాండ్ కొద్దిగా థిక్ చేస్తా కనిపిస్తుంది. అండ్ లోవర్ బ్యాండ్ కూడా కొద్దిగా థిక్ చేస్తాను. ఓకే. సో, ఇది మీ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్. అండ్ ఇది కూడా స్కై బ్లూ చేస్తా కాస్త విజిబిలిటీ కోసం కనిపించడం కోసం. ఓకే. సో, దిస్ ఇస్ హౌ యువర్ ఆర్ఎస్ఐ లుక్స్. రైట్. మనం
కొద్దిగా బ్యాక్కి వెళ్దాం, వెరీ ర్యాండమ్లీ వెనక్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్. ఓకే, మీరు ఎక్కడెక్కడ ఆర్ఎస్ఐ 40 దగ్గర ఉందో చూద్దాం. సో ఎక్కడెక్కడ ఆర్ఎస్ఐ 40 దగ్గర బౌన్స్ అయిందో అక్కడక్కడ మనం ఒక చిన్న వర్టికల్ లైన్ తీసుకొని విల్ సీ హౌ ద ప్రైస్ హ్యాస్ మూవ్డ్. ఓకే, కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ ఆర్ఎస్ఐ అప్రాక్సిమేట్లీ 40 దగ్గర బౌన్స్ అయింది, విచ్ ఇస్ 44 దగ్గర బౌన్స్ అయింది. మేబీ తీసుకోకపోవచ్చు ఆ ట్రేడ్ మీరు, బట్ స్టిల్ ఊరికే మార్చేద్దాం. ఇక్కడ కరెక్ట్గా 40 దగ్గర బౌన్స్ అయింది. ఓకే, దెన్ ఇక్కడ 40 దగ్గర బౌన్స్ అయింది, సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. దెన్ మళ్ళీ ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అగైన్ ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఓకే, అగైన్ ఇక్కడ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఓకే, సో ఇక్కడ నుంచి వెర్టికల్ లైన్స్ ఎక్కడెక్కడ గీసాము, మనం అక్కడక్కడ మన ట్రేడ్ అనేది ఎలా ప్లే అవుట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఎంట్రీ, సో దీనిపైన దీనిపైన ఎంట్రీ, దీని ప్రీవియస్ స్వింగ్లో ఇక్కడ స్టాప్ లాస్ అండ్ 1:1.5 ఎగ్జిట్. ఓకే, దాని తర్వాత మీరు మీ స్వింగ్లో ఇక్కడ ఇక్కడ పెడతారు. దాని తర్వాత మీరు స్వింగ్లో ఇక్కడ పెడతారు. దాని తర్వాత మీ స్వింగ్లో ఇక్కడ పెడతారు. అండ్ మిగతా 50% ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. విచ్ విల్ గివ్ యూ 1:5 రిస్క్ రివార్డ్ రేషియో ఫర్ ద రెస్ట్ ఆఫ్ 50%. దాని తర్వాత ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎంటర్ అవుతారు. మీ స్వింగ్లో ఇది ప్రీవియస్ స్వింగ్లో ఇది అండ్ 1:1.5 వచ్చేసింది, రైట్. దాని తర్వాత ఇక్కడ పైకి ఇక్కడ చూసినట్టయితే మీరు ఇది మీ అలర్ట్ క్యాండిల్ కదా, మీ అలర్ట్ క్యాండిల్ పైన ఎప్పుడు ప్రైస్ రాలే, రైట్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ట్రేడ్ తీసుకోరు, రైట్. దాని తర్వాత అలర్ట్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది. ఈ అలర్ట్ క్యాండిల్ దగ్గర ఇది అలర్ట్ క్యాండిల్, ఈ అలర్ట్ క్యాండిల్ పైన మీరు లాంగ్ పొజిషన్, అంటే ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. మీకు ఒకవేళ స్వింగ్లో చూడటం కష్టమైంది అనుకోండి, అప్పుడు మీరు ఇంకో ఆప్షన్ ఏం చేస్తారు సార్, లైన్ చార్ట్ పెట్టేసి అనుకోండి, మీకు స్వింగ్లో కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ స్వింగ్లో మేబీ ఇక్కడ ఉంది, ప్రీవియస్ స్వింగ్లో మీరు ఇక్కడ ఎంటర్ తీసుకున్నారు కదా, ప్రీవియస్ స్వింగ్లో ఇక్కడ ఉంది. సో ఈ క్యాండిల్ దగ్గర మీరు ఈ క్యాండిల్ లో దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అగైన్ యూ గో బ్యాక్ టు దిస్, ఈ క్యాండిల్ లో దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ 1:1.5 టార్గెట్ వచ్చేస్తే. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ ఆర్ఎస్ఐ 60 దగ్గర బౌన్స్ అయింది, రైట్. సో మీరు ఇక్కడ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ, రైట్. ఇక్కడ మీరు ఎంటర్ తీసుకుంటారు. ప్రీవియస్ స్వింగ్లో క్లిక్ చేసాం కదా, ప్రీవియస్ స్వింగ్లో మీకు ఇక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, రైట్. ఈ క్యాండిల్ ఇప్పుడు 4th సెప్టెంబర్ క్యాండిల్ స్వింగ్లో కనిపించింది. నేను ఇక్కడ తీసుకొని 4th సెప్టెంబర్ క్యాండిల్ కింద ఇక్కడ మీరు స్టాప్ లాస్ తీసుకుంటారు 1:1.5, కానీ మీకు ఇక్కడ స్టాప్ లాస్ ట్రేడ్ ఇది. ఓకే, దెన్ ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ, దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్ అండ్ 1:1.5, 1:1.5. దాని తర్వాత మీరు ట్రైల్ చేస్తారు, స్టాప్ లాస్ ఇక్కడ ట్రైల్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ ట్రైల్ చేశాక మీకు వన్స్ ఈ ప్రైస్ రాగానే మీరు ఈ రోజున 1:3కి ఎగ్జిట్ అవుతారు, మిగతా 50%, రైట్.
అగైన్ మీరు అలర్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ అవుతారు. దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్ ట్రేడ్. అండ్ దెన్ మీకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ. ఇక్కడ అలర్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ, ప్రీవియస్ స్వింగ్లో ఇది, ఇక్కడ మీ స్టాప్ లాస్ అండ్ 1:1 పాయింట్, 1:1 పాయింట్ నెక్స్ట్ డే వచ్చేసింది మీకు. దెన్ ఒకవేళ మీరు ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ ఎగ్జిట్ అవుతారు మీరు, రైట్. 1:1కి మిగతా 50% ఎగ్జిట్ అవుతారు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మేబీ విల్ లుక్ ఎట్ కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ అగైన్ ఉదయం వెనక్కి వెళ్దాం. విల్ ట్రై అండ్ సీ ఇంట్రాడే 15 minutesలో. ఓకే, 15 minutes ఇంట్రాడే చూస్తే మీకు ఒకవేళ గో బ్యాక్, నేను చాలా ర్యాండమ్ స్టాక్ ఓపెన్ చేశాను, ఎక్స్ట్రీమ్లీ ర్యాండమ్ స్టాక్ ఓపెన్ చేశాను నేను. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు రెసిస్టెన్స్ 60 దగ్గర ఆర్ఎస్ఐ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మీరు ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు, రైట్. దీని కింద షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. దీనిపైన ఇది మీ ఎలర్ట్ క్యాండిల్ కదా, దీని కింద షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. ఇదేమో మీ స్టాప్ లాస్ అండ్ 1:1 దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోతారు ఆ రోజు. ఓకే, ఇది మీ ప్రాఫిటబుల్ ట్రేడ్. అగైన్ మీకు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఓకే, రెసిస్టెన్స్ ఫేస్ చేసిందంటే ఇది మీ అలర్ట్ క్యాండిల్, ఇది మీ అలర్ట్ క్యాండిల్. అలర్ట్ క్యాండిల్ కింద మీరు ఎంట్రీ, ప్రీవియస్ స్వింగ్ హై ఈజ్ యువర్ స్టాప్ లాస్ అండ్ 1:1 దగ్గర మీరు ఎగ్జిట్. ఓకే, అగైన్ ఇది మీ లాంగ్ ఎంట్రీ, కానీ ఇక్కడ మీ స్టాప్ లాస్ కొట్టేసిన మోస్ట్ లైక్లీ కొట్టుండకపోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దర్ ఇస్ అ బౌన్స్, సపోర్ట్ అట్ 40, నెక్స్ట్ క్యాండిల్ ఈ హై దగ్గర మీరు లాంగ్ తీసుకుంటారు. ఇది మీ స్టాప్ లాస్ హిట్ అయిన ట్రేడ్. బట్ జస్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఒకవేళ మీరు కొద్దిగా కింద పెట్టుకొని ఉంటే మీకు అగైన్ టార్గెట్ ఇచ్చేసేది, వెరీ బ్యూటిఫుల్ టార్గెట్ ఇచ్చింది అది. ఓకే, అగైన్ ఇక్కడ బౌన్స్ అయింది, 60 సపోర్ట్, 60 సపోర్ట్ అండ్ దిస్ ఇస్ యువర్ అలర్ట్ క్యాండిల్. అలర్ట్ క్యాండిల్ పైనేమో లాంగ్, ది ప్రీవియస్ స్వింగ్లో ఇస్ యువర్ స్టాప్ లాస్ అండ్ 1:1. ఓకే, మేబీ ఇక్కడ ఇది మీ షార్ట్ ఎంట్రీ. ఇక్కడ ఇది మీ అలర్ట్ క్యాండిల్, అలర్ట్ క్యాండిల్ కింద మీరు షార్ట్ తీసుకుంటారు, కింద షార్ట్ తీసుకుంటారు. ఇది మీ షార్ట్ ట్రేడ్ విచ్ హిట్ స్టాప్ లాస్. దాని తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడింది, రైట్. సో మీరు ఇక్కడ ఇంకో షార్ట్ ట్రేడ్ తీసుకుంటారు. ఇక్కడ ప్రీవియస్ లో ఇది 1:2, ఆల్మోస్ట్ 1:5 టార్గెట్ ఇచ్చింది. మీరు అదే రోజు 1:1 50% బుక్ చేసుకొని మిగతాది ట్రేడింగ్ స్టాప్ లాస్ కింద ఎండ్ ఆఫ్ ది డే వరకు తీసుకెళ్ళారనుకోండి, మీకు 1:5 వచ్చేది. ఓకే, బట్ సాధారణంగా నాకు ప్రాఫిట్ రాగానే నేను బుక్ చేసేసుకుంటాను. బట్ ఇఫ్ యూ హ్యావ్ కెపాసిటీ టు హోల్డ్ నథింగ్ లైక్ ఇట్, బ్యూటిఫుల్ ఇట్ ఇస్, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అగైన్ మీకు ఒక లాంగ్ ఎంట్రీ, అలర్ట్ క్యాండిల్ దగ్గర లాంగ్, ఇక్కడ అగైన్ 1:1. 1:1 చెప్తున్నానంటే ఇది ఇంట్రాడే. ఒకవేళ మీరు అదే డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, లాంగ్ తీసుకుందాం అనుకోండి, నేను ఇవన్నీ తీసేస్తానండి. ఇక్కడ చూస్తున్నాను అనుకోండి, 1:1.5 చేసి ట్రైల్ చేస్తాం స్టాప్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ బౌన్స్ అయింది కదా, సపోర్ట్ చేస్తుంది కదా 40 దగ్గర,
ఏం చేస్తామంటే ఇక్కడ మీరు లాంగ్ ఎంట్రీ ఇక్కడ తీసుకొని 1:1.5 వచ్చిన తర్వాత మీరు ట్రేడింగ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత మీరు ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ నేను లైన్ చార్ట్ ఎందుకు వాడుతున్నాను అంటే మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుందండి. ఎక్కడెక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ నేను మార్క్ చేస్తాను. You'll get a 50% at 1:1.5 risk reward and another 50% at 2 risk reward. సో essentially 1.75 దగ్గర మీకు గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో అనేది వచ్చేస్తుంది. అగైన్ కమింగ్ బ్యాక్ టు క్యాండిల్ స్టిక్, ఇది ఇంకో అలర్ట్ క్యాండిల్. దీని తర్వాత మీకు వచ్చిన కన్ఫర్మేషన్ అలర్ట్ క్యాండిల్ పైన కన్ఫర్మేషన్ క్యాండిల్, దీని పైన ఎంట్రీ, దీని ప్రీవియస్ వింగ్లో ఇదే. సో దిస్ ఇస్ స్టాప్ లాస్. అండ్ మీరు ట్రైల్ చేసుకుంటూ పోతే టెక్నికల్లీ దిస్ వుడ్ హ్యావ్ గివెన్ యూ ఇక్కడ దాకా వచ్చేది. ఈ పాయింట్ దాకా మీరు ట్రైల్ చేసుకునేవారు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ పాయింట్ దాకా మీరు ట్రైల్ చేసుకునేవారు. సో ప్రైస్ అనేది ఇక్కడ దాకా వచ్చేదాకా. సో విచ్ ఇస్ ఇన్ ఎసెన్స్ యువర్ 1:11, రైట్? అసలు ట్రైలింగ్ స్టాప్ లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ట్రేడింగ్లో మనీ వచ్చేది ట్రైలింగ్ స్టాప్ లాస్ వల్ల. మీరు 1:2 కాన్స్టెంట్ స్టాప్ లాస్ పెట్టేశారు అనుకోండి, చాలా చాలా యూ విల్ మిస్ ఆన్ ద టేబుల్, రైట్? వెరీ సిమిలర్లీ ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ మీ స్టాప్ లాస్ తీసేస్తాం, దీని కింద స్టాప్ లాస్, అండ్ యూ వుడ్ హ్యావ్ gotten a 1:1 point. Maybe you're still in the trade, right? ఇక్కడ నేను చెప్తున్నా, మేబీ యూ ఆర్ స్టిల్ ఇన్ ద ట్రేడ్. ఒకవేళ మీరు అక్కడ ట్రేడ్ తీసుకుంటే, సో దిస్ ఇస్ హౌ యూ ప్లేస్ అ ట్రేడ్ ఫర్ ఇన్ దిస్ స్ట్రాటజీ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా ఈ ట్రేడ్ జర్నల్ అని చెప్పాను కదా, జర్నల్ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం, రైట్? ఈ ట్రేడింగ్ జర్నల్ ఇస్ యువర్ ప్రీవియస్ ఎపిసోడ్ 1 యొక్క ట్రేడింగ్ జర్నల్. దిస్ విల్ బి యువర్ ఎపిసోడ్ 2 ట్రేడింగ్ జర్నల్ / హోంవర్క్ షీట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే స్టాక్, డేట్ ఎంటర్డ్, బై ప్రైస్, RSI, strategy, okay, and then sell price, trailing stop loss, sell price, right? క్వాంటిటీ, ఈ క్వాంటిటీ అనేది మీ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి డిఫైన్ అయి ఉంటుంది. ఓకే, సో వాట్ విల్ డూస్ రిస్క్ ఇక్కడ పెడదాం, రిస్క్ క్వాంటిటీ. ఓకే, అండ్ బై ప్రైస్తో పాటు వీల్ ఆల్సో హ్యావ్ అ స్టాప్ లాస్. ఓకే, స్టాక్ స్ట్రాటజీ ముందు తీసుకెళ్దాం, అండ్ దెన్ విల్ లుక్ అట్ స్టాప్ లాస్, దెన్ విల్ హ్యావ్ సెల్ ప్రైస్. ఓకే, సెల్ ప్రైస్ అండ్ క్వాంటిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ బ్యాంక్ తీసుకుందాం. ఓకే, కోటక్ బ్యాంక్లో వెరీ ర్యాండమ్లీ ఒక ఇక్కడ తీసుకుందాం. దిస్ ఇస్ ఇన్ ఆర్ లాంగ్ సెటప్ కదా, దిస్ ఇస్ ఇన్ ఆర్ లాంగ్ సెటప్ కదా. ఇక్కడ బౌన్స్ ఏంటంటే దిస్ విల్ బి యువర్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ. సో ఎంట్రీ is above this, which is 1727 Kotak Bank. Stock, bank, strategy, RSI, trend shift strategy, date entered is on 20th April 2022. Buy price 1725,
25. Stop loss is this, which is 1682. 1682. ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఎక్కడ మనం 50% బుక్ చేసుకుంటామో అది ఈజ్ ఈక్వల్ టు బై ప్రైస్ మైనస్ సెల్ ప్రైస్ స్టార్ 1.5. ఓకే. దిస్ ఇస్ సెల్ ప్రైస్ వేర్ యూ 50% సెల్. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఉంచుతాం. రిస్క్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ట్రేడ్కి మీరు 1000 రూపీస్ రిస్క్ ఇస్తున్నారు అనుకోండి. ఎంత క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ బై చేయాలంటే 1000 డివైడెడ్ బై ప్రైస్ మైనస్ స్టాప్ లాస్. 23 క్వాంటిటీ మీరు బై చేయాలి. ఓకే. సో ఓకే 23 క్వాంటిటీ అందులో మీరు 50% ఇక్కడ బుక్ చేసుకుంటారు కదా. సో ఇది ఎఫ్ వాల్యూ బై ప్రైస్ ప్లస్ ఓకే 50% ఎక్కడ బుక్ చేసుకుంటారు 1789 దగ్గర బుక్ చేసుకుంటారు. సో is equal to this by 2. 50% profit booking quantity, trading stop loss quantity. ఓకే. ఇది మనం రౌండ్ చేద్దాం. ఓకే. trading stop loss quantity is equal to this minus this. Okay, now profit or loss. ఇప్పుడు ఇది ప్లే చేద్దాం. ఓకే. ఇక్కడ కదా 20th ఏప్రిల్ ఇక్కడ. సో మనకి ట్రేడింగ్ స్టాప్ లాస్ ఫస్ట్ ఎక్కడ 20th ఏప్రిల్ 22nd ఏప్రిల్ 20th ఏప్రిల్ ఎంటర్ 20th ఏప్రిల్ ఇది దాటాగా ఇక్కడ ఎంటర్ అవుతాం. 21st ఏప్రిల్ ఎంటర్ అవుతాం. సో ఫస్ట్ 1:1.5 ఎక్కడ బుక్ చేసుకున్నాం ఇక్కడ బుక్ చేసుకున్నాం. ఈ డేట్లో బుక్ చేసుకున్నాం మనం. ఓకే. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాము ఫస్ట్ ఇక్కడ పెట్టాం ట్రైలింగ్ స్టాప్ లాస్. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాం. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకెళ్ళి మనం ఇక్కడ పెట్టాం. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇంకెక్కడ స్కోప్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. ఏ రోజు ఎగ్జిట్ అయ్యాం 10th జూన్ ఎగ్జిట్ అయ్యాం అట్ 1780 ప్రైస్. ఓకే. ఓకే. ప్రాఫిట్ లాస్ అయినా బుక్ చేస్తాం అంటే ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు 12 ఇంటూ బై ప్రైస్ సెల్ ప్రైస్ at 50% మైనస్ బై ప్రైస్ ప్లస్ ట్రేడింగ్ స్టాప్ లాస్ ఇంటూ ట్రేడింగ్ స్టాప్ లాస్ ప్రైస్ మైనస్ బై ప్రైస్. ఓకే. ఇది మీ ప్రాఫిట్ అలా ఇది. దాని తర్వాత ఇంకోటి చూద్దాం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్కడైతే 40 దగ్గర బౌన్స్ తీసుకుందో సపోర్ట్ తీసుకుందో విచ్ ఇస్ ఆన్ యువర్ 11th October రైట్. 11th October దగ్గర బౌన్స్ తీసుకుంది. ఇది మీ అలర్ట్ క్యాండిల్. ఇక్కడ మీ ఎంట్రీ. ఇది దిస్ ఇస్ యువర్ ఎంట్రీ. ఇది మీ స్టాప్ లాస్. ఎంట్రీ ఇస్ ఎట్ 1813.65. అగైన్ 1813.65. Stop loss is 1779. దాని తర్వాత ఇది కింద ట్రాక్ చేయండి. క్వాంటిటీ ఇది ఫార్ములా. ఓకే. మీరు ఏవైతే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అది నేను వేరే కలర్తో మార్క్ చేస్తాను సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ అండ్ యూ డోంట్ టచ్ దోస్. సో ఇదంతా మీరు ఎంటర్ చేయాల్సింది. సో ఎంటర్ ఇవన్నీ బ్లూ హైలైట్ అండ్ బ్లూలో పెడతా. బై ప్రైస్ మీరు ఎంటర్ చేయాల్సిందే. స్టాప్ లాస్ మీరు ఎంటర్ చేయాల్సిందే. ఇవన్నీ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయిపోతాయి. ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు ఎంటర్ చేయాల్సిందే. దాని తర్వాత రిస్క్ అనేది మీరు ఎంటర్ చేయాల్సిందే. ఇవన్నీ ఉన్నాయి కదా ఏదైతే ఆరెంజ్లో హైలైట్ చేసి ఉన్నాయో ఈ ఆరెంజ్లో హైలైట్ చేసింది బోల్డ్లో పెట్టినవి
ఆటోమేటికల్గా క్యాలిక్యులేట్ అయిపోతాయి. ఓకే, రైట్. సో అదే ట్రేడింగ్ స్టాప్ లాస్ ప్రైస్ ఎక్కడ ఉందో చూద్దాం. సో మీరు సెల్ ప్రైస్ 50% దొరికేసింది. ట్రేడింగ్ స్టాప్ లాస్ ప్రైస్ ఎక్కడ అంటే ఫస్ట్ ట్రేడింగ్ స్టాప్ లాస్ ప్రైస్ ఇక్కడ, అది టచ్ అవ్వదు. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్రైస్ ఇక్కడ, ఇది టచ్ అవ్వదు. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్రైస్ ఇక్కడ, ఇది టచ్ అవ్వదు. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ ప్రైస్ ఇక్కడ, ఇది టచ్ అవ్వదు. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్రైస్ ఇది. ఓకే, ఇక్కడ బౌన్స్ అయింది కాబట్టి దెన్ ఇట్ విల్ గో ఆల్ ద వే హియర్. ఇక్కడ మీరు మిగతాది అమ్ముతారు, దిస్ విచ్ ఇస్ యువర్ 1925. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్రైస్ 1925. ఓకే, ప్రాఫిట్ లాస్ ఇది. ఓకే, మీకు కావాలంటే రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకోవచ్చు. రిస్క్ రివార్డ్ రేషియో ఇస్ 1:1.3 ఇక్కడ. దాని తర్వాత మీ నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:2.3 వచ్చింది. ఇప్పుడు మనం చార్టింగ్ స్కానర్ తయారు చేద్దాం దీనికి. ఓకే, నేను చార్టింగ్ స్కానర్ చేద్దాం అనుకుంటున్నా. చార్టింగ్ స్కానర్ తయారు చేద్దాం. వాట్ విల్ డూ ఇస్ క్రియేట్ ఎ స్కానర్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ RSI 14 పీరియడ్ RSI is greater than number 40. Okay, then RSI daily RSI 1 day ago RSI is less than ఇవాళ RSI. అంటే ఇవాళ RSI నిన్నటి RSI కన్నా ఎక్కువ ఉంది, అండ్ ఇవాళ RSI 40 కంటే ఎక్కువ ఉంది. 2 days ago RSI is greater than 1 day ago RSI. Okay, and 1 day ago RSI is less than 43. అంటే 43 కన్నా కింద బౌన్స్ అయ్యి వెళ్ళిందంటే ఒకసారి 41 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు, 42 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. సో 43 దగ్గర సపోర్ట్ తీసుకుంటే గుడ్. అండ్ అగైన్ దిస్ 1 day ago RSI ఈస్ గ్రేటర్ దాన్ 37. అంటే 43కి 37కి మధ్యలో నిన్నటి RSI అలా బౌన్స్ అయిందని. సో ఇది లిస్ట్. ఓకే, మీరు తక్కువ చూద్దాం నిఫ్టీ 500లో చూసుకోవచ్చు, యూ విల్ గెట్ దీస్, రైట్. సో ఇది మీ స్కానర్. మీరు నేను స్కానర్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, అండ్ మీరు అదే కానీ ఈ స్కానర్ దిస్ ఇస్ బులిష్ ట్రెండ్ షిఫ్ట్. సిమిలర్లీ మీరు బేరిష్ ట్రెండ్ షిఫ్ట్ కూడా స్కానర్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా నేను క్రియేట్ చేసి వెరీ సిమిలర్, ఎక్కడిది గ్రేటర్ దెన్ ఉంది అక్కడ లెస్ దెన్ అవుతుంది, ఎక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది, రైట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను క్రియేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వగానే మీకు స్కానర్స్, దాని తర్వాత ఇవాళ మనం నేర్చుకున్న పీపీటీ, మనం రాసుకున్న నోట్స్, ఇవన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, రైట్. సో స్ట్రాటజీ నేర్చుకున్నాం కదా, సెటప్ నేర్చుకున్నాం, స్ట్రాటజీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం విల్ గెట్ ఇన్ టు హోంవర్క్, రైట్. ఈ హోంవర్క్ ఏం చేస్తారంటే మీరు 100 ట్రేడ్స్ బ్యాక్ టెస్ట్ చేయండి, 100 ట్రేడ్స్ ఫార్వర్డ్ టెస్ట్ చేయండి పేపర్ ట్రేడింగ్లో. అండ్ ఈ పేపర్ ట్రేడింగ్లో చేసినప్పుడు మీకు ట్రేడింగ్ జర్నల్ ఎలా అప్డేట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. సో అప్డేట్ ద ట్రేడింగ్ జర్నల్ అండ్ దెన్ కాన్ఫిడెన్స్ వచ్చాక మినిమల్ రిస్క్ తోటి ఫార్వర్డ్ టెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తే ఫార్వర్డ్ టెస్ట్ చేయండి మినిమల్ రిస్క్ తోటి. బట్ కీప్ ఇన్ మైండ్, ఇది ఒక 3 స్టార్ సెటప్. ఇట్ ఈస్ నాట్ అ 5 స్టార్ సెటప్ దట్ విల్ గివ్ యూ వెరీ హై రిస్క్ రివార్డ్ రేషియో, రైట్. ఈ హోంవర్క్తో పాటు మీరు ఒక చిన్న ఎడిషనల్ కాన్ఫిడెన్స్ పెట్టండి. ఓకే, కాన్ఫిడెన్స్ అంటే ఇంకొక ఇండికేటర్ వాడి, ఓకే, ఈ ట్రేడింగ్ సెటప్ని 3 స్టార్ నుంచి 4 స్టార్ చేయొచ్చు. ఓకే, అండ్ దట్ ఈస్ యువర్ మూవింగ్ యావరేజ్. ఓకే, మీరు 50 EMA పైన ప్రైస్ ఉంటే
అప్పుడు యూ లుక్ ఫర్ లాంగ్ ఆపర్చునిటీస్ అండ్ 50 ఈఎంఏ కింద ఉంటే యూ లుక్ ఫర్ షార్ట్ ఆపర్చునిటీస్. ఓకే, మేక్ షూర్ దట్ దిస్ ఈజ్ ఆల్సో యాడెడ్ ఇన్ టు యువర్ ట్రేడింగ్ జర్నల్. ఓకే, సో ఇది కూడా ట్రేడింగ్ జర్నల్ యాడ్ చేయండి. నేను ఆల్రెడీ కాలం పెట్టాను ట్రేడింగ్ జర్నల్. ఓకే, ఇప్పుడు ఈ 3 స్టార్ స్ట్రాటజీని విల్ మేక్ ఇట్ అ 5 స్టార్ స్ట్రాటజీ, రైట్, ఆర్ 4-5 స్టార్ స్ట్రాటజీ. మనం ఏం చేస్తామంటే దీన్ని మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాం. ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ మీద ఒక వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్ కూడా వాడి విల్ మేక్ ఇట్ అ బిగ్గర్ స్టార్ సెటప్ అండ్ అ మోర్ ప్రాబబుల్ సెటప్ బై లుకింగ్ ఎట్ మంత్లీ ఆర్ఎస్ఐ వాల్యూస్, వీక్లీ ఆర్ఎస్ఐ వాల్యూస్ కూడా చూసి దాన్ని డైలీ ఆర్ఎస్ఐ వాల్యూస్ తోటి కంపేర్ చేస్తూ మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం, రైట్. బికాస్ ఈ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ వాడడం వల్ల ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ గెట్స్ వెరీ వెరీ హై, చాలా ఎక్కువ అవుతుంది. అండ్ అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఆల్ రైట్ ఫోక్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. సియా. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, రైట్. ఆల్ రైట్ ఫోక్స్, సియా, బాయ్.